మన స్టార్ మాలో 1 గంట స్లాట్లో టెలికాస్ట్ అవుతున్న బ్రహ్మముడి సీరియల్ అయితే గట్టి ఫ్యాన్స్ని అయితే సంపాదించుకుందన్న విషయం మనకి తెలిసిందే. మరి ఓల్డ్ జనరేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత న్యూ జనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత బ్యానర్ కూడా చేంజ్ చేయడం మనం చూస్తున్నాం. గత 2 రోజులుగా చూసుకుంటే బ్యానర్లో ఉన్న యాక్ట్రెస్ అందరూ ఇప్పుడు న్యూ జనరేషన్కి తగినట్టుగా అయితే మార్చడం అయితే జరిగింది. మరి కావ్య కూతురు క్యారెక్టర్లో ఇందు అనే క్యారెక్టర్లో మళ్ళీ కావ్యయే రావడం అయితే జరుగుతుంది. అలానే చిన్న స్వరాజ్ క్యారెక్టర్లో అయితే రాజే మళ్ళీ రావడం అయితే మనం చూస్తున్నాం. మళ్ళీ ఈ ఇద్దరు బావమర్దలు కలిసి మంచి యాక్టింగ్తో జనాలను అయితే ఆకట్టుకుంటారని మనకి అర్థమవుతుంది. అలానే స్వప్న కూతురు క్యారెక్టర్లో అయితే లక్కీ రియాస్ ఐశ్వర్య అనే క్యారెక్టర్లో అయితే ఇప్పుడు మనకి కనిపిస్తుంది. స్వప్న కూతురు స్వప్న దగ్గర పెరుగుంటే మంచిగా పెరుగుదునేమో కానీ ఇప్పుడు రేఖ దగ్గర పెరగడం వల్ల ఒక విలన్ లాగే కనిపిస్తుంది. మరి అప్పు కూతురు కోసం మనం మాట్లాడుకుంటే అప్పుయే మళ్ళీ అప్పు కూతురుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. కానీ మనం ఊహించిన విధంగా ఇప్పుడు అప్పు క్యారెక్టర్లో అయితే నవీన అనే యాక్టర్ అయితే ఇప్పుడు మనకి రాబోతుంది. ఈ నవీన గారు కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో కొన్ని సినిమాస్లో నటించిందని సోషల్ మీడియాలో అయితే చెప్పుకుంటున్నారు. మరి సీరియల్ సంగతి కోసం మనం మాట్లాడుకుంటే అప్పు కూతురు నందుగా అయితే మనకి సీరియల్లో ఇప్పుడు కనబడబోతున్నారనే విషయం మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. మరి చిన్నతనంలోనే ఒక కానిస్టేబుల్ ఇంట్లో పెరుగుతుంది కాబట్టి సేమ్ అప్పులాగే ఇప్పుడు నందు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అయి వచ్చి ఈ రేఖ ఆటలన్నీ ముగించే ఛాన్సెస్ ఉన్నాయని అయితే సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. మరి నందు యాక్టింగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం త్వరలో చూడాలి. మరి ఈ నవీన యాక్ట్రెస్ మీకు నచ్చిందా? మీ పర్సనల్ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.